నమస్తే. ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ అతను కరాచీ మీద ఒక వీడియో చేసి పెట్టాడు. అతను ఏం వ్యాఖ్యానించాడంటే, ఆ వీడియో అంతా సారాంశం దాన్ని 1947లో భారత్ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు ఏ స్థితిలో ఉన్నదో కరాచీ సుమారుగా అదే స్థితిలో ఉన్నది. గొప్పగా రాణించలేదు, అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి 1920లలో అక్కడ 20కి ముందు 20కి అటు ఇటుగా నిర్మాణాలు జరిగిన ఎన్నో భవనాలు ఇంకా యాక్టివ్గా ఉండడం, దాంట్లో వాణిజ్య కార్యకలాపాలు జరగడం, అదంతా కూడా ఆ టూరిస్టు వీడియోలో చూపించాడు. అంటే అతను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ దేశ విభజన జరగకుండా ఉండుంటే కరాచీ స్థితి వేరేగా ఉండేది. ఈరోజు భారత్లో ఉన్న నగరాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాయో ఆ విధంగా ఉండుండేవి. ఈరోజు కరాచీ ఇంకా కూడా 1947 లాగానే ఎందుకు ఉంది అని అన్న ప్రశ్న అతను ముందుకు తీసుకొచ్చాడు. చాలా బాగుంది ఆ వీడియో. అంటే చాలా సున్నితంగా అతను విషయాన్ని టచ్ చేశాడు. జోడియా బజార్ అని మనకు తెలంగాణలో బేగం బజార్ ఉన్నట్టు మొత్తం హోల్సేల్ అంతా అక్కడి నుంచే వ్యాపారం జరుగుతుంది. కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఒక్కొక్క హోల్సేల్ షాప్ కూడా ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఆ వీడియోలో అతను చూపించాడు. ఈ షాపు ఈ హోల్సేల్ బిజినెస్ చేస్తుంది, కానీ ఇక్కడ ఈ షాప్ దగ్గర పరిస్థితి చూడండి, ఇక్కడికి వచ్చే ఈ ఇరుకైన రోడ్లను చూడండి. ఇది 1947లో ఏ విధంగా ఉందో ఈ రోజు వరకు అదే విధంగా ఉంది, ఏమీ మారలేదు. ఒక్కటి మారింది, అప్పుడు ఇక్కడ హిందువులు, సిక్కులు ఎక్కువగా ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్నారు, కానీ ఏదో పేరుకు మాత్రమే అక్కడక్కడ ఉన్నారు. అప్పుడు మెజారిటీగా వ్యాపారాలన్నీ హిందూ, సిక్కుల చేతుల్లోనే ఉండేది. ఈరోజు అక్కడ హిందూ, సిక్కులు మాయమైపోయారు, నామమాత్రంగా మిగిలిపోయారు. ఆ దుకాణాలు, ఆ సందులు, ఆ సిటీ అంతా కూడా ఇంకా ఆ 1920స్లో నిర్మించబడ్డ భవనాలలోనే ఇంకా కొనసాగుతుంది. కొంత పోర్ట్ సైడు అటు న్యూ సిటీ డెవలప్ అయింది, కొత్త బిల్డింగ్లు కట్టారు. కానీ మిగతా ప్రపంచం ఎంతైతే ముందుకు ఈ 80 ఏళ్లలో అభివృద్ధి చెందిందో, దూసుకుపోయిందో, ఆ స్థాయిలో కరాచీలో అభివృద్ధి జరగలేదన్నది మాత్రం ఆ వీడియో ద్వారా అతను చాలా స్పష్టంగా చెప్పాడు. మరి అటువంటి కరాచీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, భారత్ స్వాధీనం చేసుకుంటే న్యాయం జరుగుతుంది దానికి. కరాచీని మనం మరో ముంబైగా చూడొచ్చు. మరి భారత్ కరాచీని స్వాధీనం చేసుకుంటుందా? కరాచీ మరో ముంబైగా మనం చూస్తామా మనం బతికుండగా? వేచి చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.